ప్రభువునామ స్తోత్రము కలుగునుగాక. ఈ దినము అయితే సెమీ క్రిస్మస్ నవంబరు మాసం 25 సోమవారం నాడు సంఘములో జరిగే సెమీ క్రిస్మస్కు అందరూ ఏమిటికి సెమీ క్రిస్మస్కు రావాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తాం. అయితే దయచేసి గమనించండి. అయితే దేవుని వాక్యం మీద ఆధారపడి జీవించుట ఎంతో అవసరమైంది. ఈ దినం అపోస్తుల కార్యం 12వ అధ్యాయం 5వ వచనం, యాక్ట్స్ 12:5. ఆసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ప్రేయర్ వాజ్ మేడ్ వితౌట్ సీజింగ్. పరమేశ్వరికి ప్రార్థనాకర్ రహితి. ఎలాగ ప్రార్థన చేయాలట? ఆసక్తితో ప్రార్థించాల. ప్రార్థించేవారు ఆసక్తి కావాలి. ఆది సంఘము పేతురు చెరసాల్లో ఉంటే ఆసక్తితో ప్రార్థన చేసింది. పేతురు విడుదల పొంది వచ్చాడు. అయితే ఆసక్తి కలిగిన ప్రార్థన అవసరమైంది. ఈనాడు ప్రార్థనలు ఆసక్తితో లేవు. ఏదో కాలయాపన చెయ్యాలా అని చేస్తున్నారు. ఆసక్తితో ప్రార్థించే ప్రార్థనలు ఎంతైనా అవసరమైంది. కీర్తన 5:2లో, నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించు, నిన్నే ప్రార్థించున్నాను. ఎటువంటి పరిస్థితులు మానవ జీవితంలో ఏర్పడిన దేవుని ప్రార్థించుట ఆనకూడదు. అది అవసరమైంది. కొంతమంది కష్టాలు బాధలు వస్తే అయితే ప్రార్థన చేసేది మానేస్తారు. అయితే ఎన్ని వచ్చినా మానకూడదండి. పౌలు శీలలు చెరసాల్లో ఉన్నారు, దెబ్బలు తిన్నారు, రక్తం కారుతా ఉంది. అయితే సంఖ్యలతో బంధించబడ్డారు. కానీ ప్రార్థించుట స్తుతించుట మానలేదు. అద్భుతాన్ని చేశాడు దేవుడు. అవునండి, ప్రార్థనలో అద్భుతాలు జరుగుతాయి. అనేక ఆధారాలు లేఖనాల్లో రాయబడి ఉన్నాయి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనములో, వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరం వరకు భూమి మీద వర్షము లేదు. ఎవరు? ఏలియా. మన వంటి స్వభావం గల మనుషుడే ప్రార్థన చేస్తే వర్షం వచ్చింది, ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయింది. అయితే దేవుని మీద ఆసక్తితో ఉండి ప్రార్థించాడు. సోదరుడా, ఈ కుటుంబ జీవితంలో ఎటువంటి క్లిష్ట పరిస్థితులు ఉన్నా ప్రార్థించు. ఇలా ప్రార్థన చేయాలా? ఆసక్తితో ప్రార్థన చేయి. అద్భుతాలు చేస్తాడు దేవుడు. ఆనాడున్న దేవుడే ఈనాడు ఉన్నాడు. కృపతో జ్ఞాపం చేసుకున్నాం. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.